వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం ఆ వెంకటేశ్వర స్వామి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే భక్తికి, పవిత్రతకు మారుపేరు. అయితే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుకాళ్లు పన్నని పన్నాగాలు లేవు. తాజాగా టీటీడీ పేరుతో సోషల్ మీడియాలో సాగుతున్న ఒక భారీ మోసం వెలుగులోకొచ్చింది. పవిత్రమైన ఆలయ పేరును వాడుకుంటూ సామాన్యుల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని లక్షల రూపాయలు కొల్లగొట్టిన ఒక ముఠా గుట్టు రట్టయింది. ప్రస్తుతం మన జీవితమంతా స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. దీనినే పెట్టుబడిగా మార్చుకున్నారు ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు యువకులు. వీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా తెలివిగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. టీటీడీ అధికారిక లోగోలు, శ్రీవారి ఫోటోస్ ని వాడుకుంటూ ఒక ఆకర్షణీయమైన ప్రకటనను రూపొందించారు. కేవలం 399 రూపాయలు చెల్లించి ఒక్క లక్కీ డ్రా కూపన్ కొంటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుందని నమ్మబలికారు. గెలుచుకున్న వారికి ఖరీదైన ఫార్చునర్ కార్ లేదా సరికొత్త ఐఫోన్ బహుమతిగా ఇస్తామని భారీ ఆశలు రేకెత్తించారు. సామాన్య ప్రజలు ఏమనుకున్నారంటే, పక్కన టీటీడీ పేరుంది కదా, పోతే 400 రూపాయలే కదా, ఒకవేళ తగిలితే కారు వస్తుంది కదా అని నమ్మి వేల సంఖ్యలో కూపన్లు కొన్నారు. ఈ అనుమానాస్పద ప్రకటనపై సినీ నటి కరాటే కళ్యాణి దృష్టి పడింది. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఆలయం పేరును అప్రదిష్ట పాలు చేస్తున్న ఈ ముఠా బాగోతాన్ని బయటపెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. వెంటనే హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. సుమారుగా లక్షల రూపాయలను ఈ ముఠా ఇప్పటికే వసూలు చేసిందని ఆమె ఆరోపించారు. పవిత్రమైన ఆలయం పేరును వ్యాపారులకు, మోసాలకు వాడుకోవడం క్షమించరాని నేరమని ఆమె మండిపడ్డారు. భక్తులు ఇలాంటి నకిలీ వెబ్సైట్లు, లక్కీ డ్రాలను నమ్మి మోసపోకండి అని ఆమె సూచించారు. కరాటే కళ్యాణి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పంజాగుట్ట పోలీసులు నిందితులపై ఉక్కుపాదం మోపారు. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేంద్రలపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించడం, నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయడం లాంటి అంశాలపై లోతైన దర్యాప్తు మొదలుపెట్టారు. టీటీడీ ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రైవేటు లక్కీ డ్రాలను నిర్వహించదు అని, ఏదైనా సమాచారం ఉంటే కేవలం అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ లో వచ్చే ప్రకటనల్లో లింకులు క్లిక్ చేసి పేమెంట్స్ చేయకూడదు అని, ఎవరైనా ఇలాంటి ప్రకటనలు చేస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగాలకు ఫిర్యాదు చేయాలని, భక్తి అనేది మనిషి బలహీనత కాదు, అది ఒక విశ్వాసమని, ఆ విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవాలి అనుకునే కేటుగాళ్లకు ఈ కేసు ఒక హెచ్చరిక అయింది. నిందితులు ఎంతటి వారైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గోవిందుడి పేరుతో మోసాలకు పాల్పడేవారు చట్టం నుంచి తప్పించుకున్నా ఆ స్వామి శిక్ష నుండి తప్పించుకోలేరని భక్తులు నమ్ముతున్నారు.